మూసీ కంటే రేవంత్ మాటల కంపే ఎక్కువ. ముందు ఆయన నోటిని ప్రక్షాళన చేయాలి. సభను స్పీకర్ ఏకపక్షంగా నిర్వహిస్తున్నారు. జవాబు చెప్పలేక మాపై దాడి. హరీష్ రావు స్పీకర్ సీఎం తీరుకు నిరసనగా వాకౌట్. సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు వెల్లడి. గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ సభ్యుల నిరసన. కేసీఆర్ నోరు యమునా నది కంటే కంపు. ఆయన మాటలు అందరికీ తెలుసని కోమటిరెడ్డి అంటా ఉన్నాడు. ఇక కోమటిరెడ్డి అనాలే, మనం వినాలి. ఇక కోమటిరెడ్డి అనాలే, జనాలు వినాలి. నీళ్లు వాటర్ కలుస్తాయి కదా, సో ఆయనే చెప్పాలి మనందరికీ కూడా అని ఇలా దాని కింద కామెంట్ చేస్తారు. అయితే ఇక్కడ ముచ్చట ఏంటంటే, ఒక్కసారి ఇది చూడండి అన్నారు కదా. అయితే వీళ్ళని ఏమన్నారంటే, రేవంత్ రెడ్డి నోటి మాట గురించి వీళ్ళు మాట్లాడారు. ఏమన్నారు? కేసీఆర్ నోరు ఢిల్లీ వద్ద ఉన్న యమునా నది కంటే కంపు అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు అని ఇక్కడ ఇది ఉంది కదా. ఇప్పుడు వీళ్ళన్న మాట చూద్దాం ఫస్ట్. రేవంత్ రెడ్డి ఏమన్నారో. సీఎం రేవంత్ రెడ్డి నోరు మూసి కంటే కంపు అని హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై కోమటిరెడ్డి స్పందిస్తూ, తెలంగాణ సీఎం హోదాలో ఉండి కేసీఆర్ ఎన్ని బూతులు మాట్లాడేవాడో అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. ఎక్కడ మాట్లాడిండు, ఎవరినన్నాడు, ఏమన్నాడు, అది ఏ సందర్భం, ఎందుకోసము, దాని ఇంపాక్ట్ ఏంటి, దాని వెనకాల ఏం ప్రయోజనంతో అన్నాడు, ఏమన్నా రాజకీయమా లేకపోతే కావాలని కక్ష సాధింపా, అది ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు రండా అని అన్నాడు. ఎవరినన్నాడు రండా అని? కేంద్ర మంత్రిని అన్నాడు. కారణం ఏంటిది? ఆనాడు కేంద్ర మంత్రిని రండా అని అనడానికి గల కారణం ఏంటిది? అనకూడదు, అది తప్పిదమే. అందుకే అది గుర్తుపడతారు. అది అప్పుడప్పుడు అడుగుతారు, అదే ఇట్లాంటి మాటలు ఎందుకు నేర్పించారు. చవటలు, దద్దమ్మలు, సన్నాసులు, సుంటలు అని అన్నారు. కానీ ఏమైంది? ఎందుకోసానికి? దానికి కారణం ఏంటిది? ఒకసారి చూద్దాం. సో కోమటిరెడ్డి స్పందిస్తూ, తెలంగాణ సీఎం హోదాలో ఉండి కేసీఆర్ ఎన్ని బూతులు మాట్లాడేవాడో అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. అలాగే ఎమ్మెల్సీ కవిత పైన కోమటిరెడ్డి విరుచుకుపడ్డారు. కేసీఆర్ నిన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయగానే ఊరూరా తిరుగుతున్నావు. కేసీఆర్ను ఉరిదీసినా తప్పులేదన్న వ్యాఖ్యల పట్ల నీ రక్తం మరిగిపోయిందని అంటున్నావు. అంటే కేటీఆర్ హరీష్ రావును ఉరిదీసినా తప్పులేదా అని దెప్పి పొడిచారు. సో ఇక్కడ అసెంబ్లీకి కేసీఆర్ రోజు వస్తే బీఆర్ఎస్ పుంజుకుంటుందని మాట్లాడడం చూస్తే కవిత బీఆర్ఎస్లోనే ఉందేమోనన్న అనుమానం కలుగుతుందన్నారు. కవిత ఎందుకన్నది, కవిత ఇట్లెట్లన్నది అని చెప్పి కొంతమందికి డౌట్ ఉంది. అదేంది బీఆర్ఎస్లో ఉన్నట్టే మాట్లాడుతుంది ఏంది అని అనుకుంటారు. ఎందుకంటే బీఆర్ఎస్ బాగుపడాలని కోరుకుంటుంది ఏంది, అట్లెట్లా కోరుకుంటుంది అని డౌట్ అన్నట్టు. అయితే ఆమె పాలమూరు విషయంలో బీఆర్ఎస్ తప్పు చేసిందని కవిత ఒప్పుకుంటున్నారని, అదే తీరులో బీఆర్ఎస్ హయాంలో నల్గొండ మంత్రి జిల్లాకు చేసిన అన్యాయంపై ఆమె ప్రశ్నించాలన్నారు. తాను మంత్రి పదవి కోసం ఏనాడు పాకులాడలేదని, ఉద్యమ సమయంలో పదవిని త్యాగం చేశారని గుర్తు చేశారు. తనకు సీఎం అంటే గౌరవమని, ఆయన ఏమన్నా అంటే కౌంటర్ ఇస్తారని స్పష్టం చేశారు. తన తమ్ముడికి మధ్య ఎలాంటి గొడవలు లేవని చెప్పారంటూ సీఎం అంటే గౌరవం అంట. ఎవరికి? కోమటిరెడ్డి వెంకటరెడ్డికి. ఒక్కసారి చూడండి, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సీఎం అంటే గౌరవం అంట. మీరు గతంలో తను సీఎం అయినాక కూడా మాట్లాడిన మాటలు వినండి, అట్లే అంతకంటే ముందు మాట్లాడిన మాటలు కూడా వినాలి. ఎందుకంటే చాలామందికి తెలియదు ఇవి. ఒకసారి చూడండి. ఇప్పుడు ఎంత మంచిగా చెప్తుండే. ఇప్పుడు సీఎం అంటే గౌరవం అన్నాడు కదా, మరి గౌరవం ఉన్న ఆయన ఒకనాడు ఏం మాట్లాడిండో ఒకసారి మీరే విన్నాక మీరే డిసైడ్ చేసుకోవాలి. మనకు మర్చిపోతామేమో, మన దగ్గర ఏ సాక్ష్యం లేదేమో, మనం మాట్లాడిన ఒకనాడు ఏమన్నాడు తెలుసా? ఇష్టమున్నట్టు పాతయన్నీ లేవనుకుంటారు మన దగ్గర. యూట్యూబ్లోకి వెళ్ళి చాలా మటుకు తీసేసిర్రు. ఏవి తెలుసా? రేవంత్ రెడ్డిని అన్నయ్య మనము మర్చిపోయినాం అనుకుంటారు. ఆనాడు పిసిసి అధ్యక్ష పదవే కొనుకొచ్చుకున్నాడు, పైసలు పెట్టిండు అని చెప్పి ఓపెన్ గా చెప్పి సీఎం గా ప్రకటిస్తే అధిష్టానం మీరు ఒప్పుకుంటారా? మరి ఎట్లా? నేను ఒప్పుకుంటా. ఎవరు? ఇది కాంగ్రెస్ పార్టీ గెలిచిన 60 స్థానాల పైన వస్తే అప్పుడు సీఎం గురించి. అప్పుడు పిసిసి చీఫ్కి సంబంధం లేదు. సీఎం పిసిసి చీఫ్ సంబంధం ఉండదు. ఒకనాడు పిసిసి చీఫ్ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఏమన్నాడు చూడండి. వీడియో రికార్డింగ్ చేసుకొని ఎవరైతే మంచి చాలా మాటలు అన్నాడు. తర్వాత సారీ కూడా చెప్పిండు. మళ్ళా తిరిగి జ్వరం వచ్చి 4 రోజులు ఆయన లేస్తలేడు. నాకేం దిమ్మ తిరగదు. మేము ప్రకటించాం కాబట్టి ఆయన సిలిండర్ ఫ్రీ అంటాడు. నల్గొండకు వచ్చినప్పుడు చెప్పిన 12 మేము గెలిపిస్తాం. పాలమూరులో పిల్లగాని లెక్కుండు, తాత అయిండు. చూడు ఒకసారి. ప్రయత్నం చేయొద్దని చెప్పి కూడా మీ అందరు కూడా చెప్తున్నా. ఇప్పటికే వారి మనుషుల ద్వారా మా వాళ్ళు చెప్పడం జరిగింది. నన్ను వచ్చి కలవాలని ప్రయత్నం చేయొద్దు. మీరు కలిస్తే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బాధపడతారు. మీ ఎమ్మడి వచ్చే వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ అయి ఉంటారు. ఎన్ని అన్నాడో, ఎన్ని అనాలో అన్ని అన్నాడు. ఒకనాడు ఏమన్నాడు విన్నారు కదా, పిసిసి అధ్యక్ష పదవే 50 కోట్లకు కొనుకొచ్చుకున్నాడని డైరెక్ట్గా చెప్పిండు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా కొన్ని రోజులు అట్లనే ఉన్నాడు. మొన్న
గణపతి పూజ చేసుకున్న రోజు ఇక కొంచెం చెప్పిండు. ఇక ఏం చెప్పిండు, ఇక మా ముఖ్యమంత్రి నువ్వే ఉండాలి, మళ్ళా 10 ఏళ్ళు మనమే రావాలని చెప్పి మాట్లాడిండు. అప్పుడు మాత్రం ప్రేమ చూపించిండు. ఇలా నాకు ఎనలేని గౌరవం ఉందని చెప్పి అంటా ఉన్నాడు కదా. ప్రైవేట్గా ఆయన ఏమంటాడో తెలిస్తే అందరు కూడా షాక్ అయిపోతారు. ప్రైవేట్గా ఈయన గురించి ఏం మాట్లాడతారో తెలిస్తే అందరు కూడా ఆగమైపోతారు. ఇక పబ్లిక్గా అంటలేడేమో కానీ ప్రైవేట్గా అయితే చాలాసార్లు రకరకాల మాటలు మాట్లాడండి.